బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా అచ్యుతాపురం గ్రామస్తుల మధ్య జయంతి వేడుకలు నిర్వహించి సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు. అశ్వరావుపేట మండలంలో ఎస్సీ సప్లాన్ నిధులు 1,82,50,000 రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అచ్యుతాపురం ఎస్సీ కాలనీ, నారంవారి గూడెం ఎస్సీ కాలనీలలో తిరుమలకుంట ఎస్సీ కాలనీ, మామిల్లూరు గూడెం ఎస్సీ కాలనీ 40 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగజీవన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈ మండలంలో దళిత వాడల్లో 1,52,00,000 రూపాయల వ్యయంతో శాంక్షన్ చేసినటువంటి ఏక పనులను ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈరోజు నేను ప్రతి దళిత వాడల్లో శాంక్షన్ చేసినటువంటి పనులకు ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా ఈరోజు నేను చేయడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తంగా ఈ మండలానికి వచ్చినటువంటి శాంక్షన్కి ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఏళ్ల నుండి దళిత వాడల్లో రోడ్లను చూస్తే చాలా అద్భుతమైన పరిస్థితి చూసినాము. వాటిలో మొట్టమొదటి ప్రాథమిక అంశంగా మీకు ఏ బడ్జెట్ కావాలని ముందు అడిగినప్పుడు నాకు ఎస్సీ సప్లాన్ ఇవ్వండి సార్ అని ముఖ్యమంత్రి అడిగినాను. దాంట్లో ఒక 10 కోట్ల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానిలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో దళిత వాడలన్నిటి కూడా శాంక్షన్ ఇచ్చేసాను. కేవలం ఇంకా 2% వరకు మాత్రానికి ఇంకా మిగిలి ఉన్నాయి. అది కూడా నా బడ్జెట్లో క్లోజ్ చేస్తాను. కాబట్టి అక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా నేను ఆల్రెడీ రేపు దాన్ని ప్రపోజల్ పెట్టాను. మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదంటే ఎక్కువగా దళితులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కూడా నేను శాంక్షన్ చేపిస్తా ఉన్నాను.